మీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి సూట్ కేసు ఇవ్వండి, మీకు ఎమ్మెల్సీ ఇస్తాడు, ఇంకా అంతకన్నా పెద్ద సూట్ కేసు ఇవ్వండి, రాజ్యసభ ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్ని ఈ 15 సంవత్సరాలు తీసుకెళ్లి ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గర తాకట్టు పెట్టింది. ఒక డిప్యూటీ సీఎంగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నీ రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి అన్నది పక్కన పెడితే కూటమి 164 వచ్చినా కాడ ఒక ప్రశాంతంగా ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ప్రతిపక్ష హోదా కాడ లేకుండా అయితే మాత్రం మేము పక్కన కూర్చోబెట్టాం. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఎక్కడంటే అమ్మకి అన్నం పెట్టలేనాడు చిన్నమ్మకి బంగారు గాజులు తొడిగిచ్చా కొని పెడతాను అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఎందుకు రాహుల్ గాంధీ గమనిపడు ఆంధ్రప్రదేశ్ గురించి? కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడు? చట్టసభల్లో ఎందుకు మాట్లాడలేదు? నీ తండ్రి చనిపోయిన తర్వాత సీఎం పదవి ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి పొద్దున్న చెప్పింది సాయంత్రం ఉండదు, సాయంత్రం చెప్పింది రాత్రికి ఉండదు, రాత్రి చెప్పింది రేపు ఉండదు. సో అతన్ని మనం లీడర్లు తయారు చేసే కంపెనీ ఒక కాంగ్రెస్ పార్టీకి సాధ్యం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదు? నాయకులు లేరు కాంగ్రెస్ పార్టీకి. ఆంధ్రప్రదేశ్ లో ఓటు శాతం ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీకి? తిరుపతి సాక్షిగా చెప్పాడు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని. ఏం చేశాడు? ప్రమాణ స్వీకారానికి వచ్చి ఓ చెమ్ము నీళ్లు ఓ చెమ్ము మట్టి తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళ నోట్లో కొట్టి ఈవీఎంలు ట్రాపింగే కదా. ఆధారాలు ఉన్నాయి 100%. నేను చూపిస్తా మీకు. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అంత చరిష్మా ఉంటే ఈ పార్టీకి సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కూటమి నుండి బయటకు వచ్చేసి పోటీ చేస్తే ఎలక్షన్ల ముందు ఏం చెప్పినారు? స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాము అన్నారు. అధికారంలోకి వస్తే వచ్చినారా లేదా? పవన్ కళ్యాణ్ గారి గురించి మనం అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్న. ఎలక్షన్ల ముందు మాట్లాడి ఎలక్షన్ తర్వాత ఏమి ఉండవు అన్న. ఒకప్పుడు లాండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనేవాడు, చంద్రబాబు నాయుడు గారు అంటే లాండ్ ఆర్డర్ అనేవాడు.